యాక్చువల్గా అప్పుడే కిటీ బ్యాంక్లో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీషా. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీడే మార్నింగ్ 11 o'clock అప్లోడ్ చేస్తుంటాను. ఫ్యామిలీ వ్లాగ్స్, ఆర్గనైజేషన్, హెల్దీ కుకింగ్ టిప్స్, నాకు తెలిసిన ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో ఛానల్ని విజిట్ చేసి నచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఎలాంటి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. సో సండే అంటే కొంచెం అయితే లేట్గానే లేస్తాం కదా, సో అలానే లేట్గా లేచాను. బట్ ఇల్లు అది క్లీన్ చేసుకున్నాను, నేను ఫ్రెష్ అయిపోయాను అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేశాను. ఈరోజు అయితే జస్ట్ ఉప్మా చేసేసాను. నార్మల్గా అయితే సండే రోజు ఇంట్లో ఏం పిండి రెడీగా ఉండదు, ఎక్కువ పూరి కానీ అట్లాంటివి ఏమన్నా చేసుకుంటాము. బట్ ఈరోజు అయితే ఇంకా తొందరగా పని అయిపోవాలి అని చెప్పేసి కొంచెం సింపుల్గా ఉప్మా చేసి ఇచ్చేసాను. పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేశారు. నేను ఇంక ఇక్కడ పూజ అది చేసుకుంటున్నాను. ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోయింది. ఊరికే దీపారాధన చేసుకుందాము వంట స్టార్ట్ చేయడానికి ముందు అని చెప్పేసి ముందు రోజు ఫ్లవర్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ తీసేసి ఇంకా కొత్తగా అయితే మళ్ళీ ఫ్లవర్స్ పెట్టి దీపారాధన చేసుకుంటున్నాను. అండ్ ఆ రోజు వచ్చేసి మొన్న సండే రోజు ఫాదర్స్ డే కదా, సో మా పిల్లలు ఇంకా వాళ్ళ డాడీకి ఏదో గ్రీటింగ్ కార్డ్ చేయాలి అని చెప్పేసి దానికోసమే అంతా ఫొటోస్ ఉంటాయి కదా అవన్నీ అయితే వెతుకుతున్నారు. నమస్కారం ఫాదర్స్ అందరికి, హ్యాపీ ఫాదర్స్ డే. I found only one photo of Dad. It's me. This is also me. సాయి, Hi guys, happy Father's Day. ఏం చేస్తున్నారు? We are doing searching. డూయింగ్ సర్చింగ్ కదా, దేనికోసం? Daddy photo కోసం బాగా దొరికింది. ఏ దొరికింది రే ఫోటో? ఇది డాడీ పెళ్లి చూపుల కోసం పంపించిన ఫోటో. నాకు డౌట్, మన దగ్గర డాడీ ఫోటోస్ లేవా లేకపోతే అసలు డాడీ ఫోటోస్ దిగలేవా? యాక్చువల్గా అవన్నీ ప్రింట్ ఓన్లీ మీ ఫొటోసే చేయించా. ఓన్లీ మీ ఫొటోస్ మాత్రమే ప్రింట్ చేయించుకున్నాం. అప్పుడు నార్మల్ ఇంక అన్నీ ఫోన్లోనే ఉంటాయి కదా. యాక్చువల్గా ఇక్కడ కొంచెం మొబైల్ ఏదో ప్రాబ్లం ఉందండి ఈ మధ్య. ఊరికే ఇంకా సడన్గా స్క్రీన్ అట్లా ఇప్పుడు షేక్ అయినట్లు కనిపించింది కదా. సో అంటే నాకు రికార్డ్ చేసేటప్పుడు తెలియదు, బట్ తర్వాత చూసుకునేటప్పుడు సడన్గా మధ్యలో కొన్ని క్లిప్పింగ్స్ అట్లా షేక్ అయిపోవటము, స్క్రీన్ అంతా సడన్గా గ్రీన్గా అయిపోవటం అవుతుంది. మేబీ ఇంకా ఫోన్ తొందరలో పాడైపోయే ఛాన్సెస్ ఉన్నట్లున్నాయి. అక్కడ షేక్ అయింది, బట్ ఆ క్లిప్పింగ్ అయితే ఉంచాను. వాళ్ళు ఏం చేస్తున్నారో మీరు చూస్తారు కదా అనేసి. ఓకేనా, సో వాళ్ళైతే కార్డు ప్రిపరేషన్లో బిజీగా ఉన్నారు. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ అది ఫినిష్ అయిపోయిందిగా, సో ఇంకా కొంచెం ఉప్మా ఉంది అండ్ ప్లేట్స్లో కూడా కొంచెం వదిలేశారు. సో అవన్నీ కూడా ఒక బౌల్లో వేసేసుకొని మిగతా అన్నీ కూడా షింక్లో పడేశాను. ఇక్కడ వచ్చేసి ఇంకా మా హస్బెండ్ చికెన్ తీసుకొచ్చారు. మా ఇంట్లో ఎట్లా అంటే కొంచెం ఫిష్ ఒక టైప్ ఆఫ్ ఫిషే తింటాము, అపోలో ఫిషే తింటాము నేను సమన్వి. మటన్ అనుకోండి, మటన్ సూప్ తాగుతాము, బట్ చికెన్ అయితే ఎలా చేసినా తింటాము. సో అందుకని చెప్పేసి సో ఒకరికి అలా ఒకరికి ఇలా ఎందుకు ఇలా అని చెప్పేసి మ్యాక్సిమం తెచ్చుకోవడం తక్కువే ఈ మధ్య కాలంలో, బట్ తెచ్చుకుంటే మాత్రం చికెనే తీసుకొస్తాము. ఇక్కడ వచ్చేసి ఇంకా 2 kgs తీసుకొచ్చాడు ఈరోజు చికెను. సో దానిలో కొంచెమేమో ఫ్రై చేద్దాము, కొంచెమేమో నార్మల్ కర్రీలాగా చేద్దామని చెప్పేసి మొత్తం వాష్ చేసేసి ఫ్రై కోసం అయితే సపరేట్ చేసుకుంటున్నా. సమ్మర్
సమాన్వికి ఫ్రై అంటే చాలా ఇష్టం. ఎప్పుడు చికెన్ తీసుకొస్తే ఫస్ట్ ఫ్రైయే అడుగుతుంది. కానీ మేము తెచ్చుకున్న 1/2 kgలో ఇంకా దానిలో ఎంత ఫ్రై చేయను, ఎంత కర్రీ చేయనులే అని చెప్పేసి నేను ఎప్పుడు ఇంకెక్కువ కర్రీయే చేస్తాను, ఫ్రై అనేది తక్కువ. బట్ ఈసారి ఇంకా కొంచెం ఫ్రై అండ్ కర్రీ 2 చేస్తున్నాను. కొంచెం ఎందుకు ఇంత హడావుడిగా అంతా పని చేసేసుకుంటున్నాను అంటే, యాక్చువల్గా అమ్మ వాళ్ళు వస్తున్నారు. కొంచెం నాన్నకి వేరే పని ఉంది కొంచెం, అందుకని చెప్పేసి ఇంకా నాతో అక్కతో పని ఉంది. సరే అని చెప్పేసి మేము వెళ్ళాలన్నా సడన్గా అంటే కుదరదు, నాన్ననే రమ్మంటే ఇంకా వేరే వాళ్ళ కారు వస్తుంటే వస్తున్నాడు. సో మళ్ళీ వెంటనే వెళ్ళిపోతాడు, ఒక 1-2 అవర్స్ వరకే. సో ఎలాగో వెళ్తాడు కదా, కారే కదా, సో ఇంకా అమ్మని కూడా రమ్మంటే ఇంకా వాళ్ళు వస్తున్నారనమాట. సో అందుకని చెప్పేసి వాళ్ళు మళ్ళీ వెంటనే వెళ్ళిపోతారు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు, మార్నింగ్ 7 o'clock అట్లా స్టార్ట్ అయ్యారు. సో మా ఊరు నుంచి అయితే ఒక 3.5-4 hours జర్నీ అనమాట, కార్ జర్నీ అయితే. సో ఇంకా వాళ్ళు వచ్చేస్తారు, ఒక 2 hours 3 hours ఉండేసి మళ్ళీ వెళ్ళిపోవాలి. అందుకని చెప్పేసి సో వాళ్ళు వచ్చే వరకు లంచ్ అది ప్రిపేర్ చేసుకొని ఉందాంలే అని చెప్పేసి సో హడావిడిగా చేస్తున్నాను. సో అమ్మ వాళ్ళు ఉండేది కొంచెం టైమే కాబట్టి ఇంకా అక్కను కూడా అక్కడి వరకు రావాలంటే కుదరదు. సో నువ్వే రా అక్కకి ఇక్కడికి అంటే ఇంక సో అక్క కూడా వస్తుందన్నమాట. సో వాళ్ళు వచ్చేలోపు అయితే ఇక్కడ వంట చేసుకుందామని చేసుకుంటున్నాను. కర్రీ అయితే స్టవ్ మీద వేసేసి ఇక్కడైతే మేము ఇంకా కాఫీ పెట్టేసుకున్నాము. యాక్చువల్గా ఇక్కడ కెమెరా పెట్టానని చెప్పేసి మా హస్బెండ్కి తెలియదు, తను ఏదో వర్క్ చేసుకుంటున్నాడు కదా, నేను అక్కడ కెమెరా పెట్టేసి వెళ్ళిపోయాను. అదే చెప్తున్నాను అనమాట, తను ఏదో కామెడీ జోక్స్ చేస్తుంటే ఆల్రెడీ కెమెరా ఉంది, రికార్డ్ అవుతుంది, ప్రూఫ్స్ ఉన్నాయి అనేసి. ఇంకా అదే అనమాట, ఇంకా అక్కడ కెమెరా పెట్టని అప్పుడు చూస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి ఇది సాయి చేశాడండి. ఇంకా సో సాయి లాస్ట్ టైం మన మదర్స్ డే కూడా నాకు ఇలాంటిదే చేశాడు కదా, సో ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇట్లాంటిదే చేశాడు వాళ్ళ డాడీకి. ఏదో ఒకటండి, ఏ అకేషన్ వచ్చినా, బర్త్డేస్ అయినా, మ్యారేజ్ డే అయినా, ఇట్లాంటివి ఏ వచ్చినా వాళ్ళ చేతులతో వాళ్ళు ఏదో ఒక గ్రీటింగ్ కార్డ్ అయితే చేసిస్తారు. నాకు చాలా హ్యాపీగా అనిపించిద్ది. అట్లా మనం టైం స్పెండ్ చేసి ఒకరి కోసం ప్రిపేర్ చేస్తున్నాము అంటే, నాకు ఏదైనా బయటకు వెళ్ళి గిఫ్ట్ కొనుక్కొచ్చి ఇచ్చేదానికన్నా కూడా ఇలా వాళ్ళు ఓన్గా చేస్తున్నారంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అందుకే ఇంకా కంపల్సరీ చెప్తాను, మ్యాక్సిమం వాళ్ళు గుర్తుపెట్టుకొని చేస్తారు. అండ్ ఇంకా ఏదైనా అక్క వాళ్ళ బర్త్డేస్, మ్యారేజ్ అట్లాంటివి ఉన్నా కూడా చేయమని చెప్తాను, ఇంకా చేస్తారు వాళ్ళు. ఆ చేసినవన్నీ కూడా హ్యాపీగా నేను ఒక చోట అయితే అన్నీ మంచిగా జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాను. వాళ్ళు పెద్ద అయిన తర్వాత డెఫినెట్గా అవన్నీ చూపిస్తాను వాళ్ళకి. అదొక మెమరీ లాగా ఉంటుంది. అండ్ ఇంకా కొంచెం బాండింగ్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో ఎంతమంది అవును అంటారు ఓకేనా. సో అందుకని చెప్పేసి ఇంకా మార్నింగే చేశారు అప్పటికప్పుడు. ఇదైతే సమన్వి చేసిందండి, చూడండి చాలా బాగుంది. ఇంకా తనకి వీడియో తీయటం కుదరలేదు, సో లైటింగ్ పడుతుంది దాని మీద, కానీ కొంచెం ఎల్లో షేడ్ వచ్చేసి దాని మీద రైస్ ఉంటుంది కదా, రైస్ వేసేసింది ఇలా. ఇంకా వాళ్ళ ఫొటోస్లో సగం ఫొటోస్ యాక్చువల్గా ప్రింట్ తీయించడం తక్కువ కదా, ఫొటోస్ అనేవి తక్కువ. నేను మా హస్బెండ్ ఫొటోస్ తక్కువ తీపిస్తాము. ఉన్న 1-2 ఫొటోస్ కూడా ఇట్లా ఏదో ఒక అకేషన్కి కట్ చేసి అయితే ఏదో చేస్తుంటారు. సో అది వాళ్ళు చేసినవి. ఇంక ఇక్కడైతే ఫైనల్గా వంట అయితే అయిపోయిందండి. చికెన్ కర్రీ చేశాను, ఫ్రై చేసాను, బగారా రైసు, కొంచెం రసం పెట్టారనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళు వచ్చారు. ఇంకా అమ్మ ఇంకా అప్పటికప్పుడు సడన్గా వచ్చారు. యాక్చువల్గా ఇంకేమన్నా అవసరమైతే నాన్న ఒక్కడే వచ్చి వెళ్దాం అనుకున్నాడు. అసలు అమ్మ రావాలి ఆ ప్లాన్ లేదు ముందు. ఇంకా ముందు రోజు నైట్ ఇంకా అప్పటికప్పుడు ఓకే తెలిసిన అతను కారే కదా ఇంకా వెళ్దామని చెప్పేసి వచ్చిందనమాట. సో స్నాక్స్ అవి బయటే తీసుకొచ్చారు. అండ్ ఇవన్నీ మా ఇంట్లో పోసిన పూలు అనమాట, ఇంట్లో చెట్లకి. పాపం ఇంకా నాకు నార్మల్గా అయితే నేను ఏదైనా అకేషన్ బాగా మ్యారేజ్లో అట్లాంటివి తప్ప పూలు పెట్టుకోను. ఇంకా తను కట్టి మరీ తీసుకొచ్చిందిలే అని చెప్పేసి ఇంక ఈ పూలు అయితే పెట్టుకుని అదే చూపిస్తున్నా. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి యాక్చువల్గా మావి బిల్డర్ ఇచ్చింది వాల్ మౌంట్ కమోడ్ ఉంటుంది కదా, సో అలాంటి కమోడ్స్. సో అప్పట్లో ఆ ఫిట్టింగ్ వాళ్ళకి సరిగా కుదరక అది ఇంకా లాస్ట్ ఒక 2-3 years నుంచి
ఫ్లష్ అది సరిగా పనిచేయక అంత లోపల క్రాక్స్ వచ్చేసి లీకేజ్ అవుతుంది, చిరాకు వస్తుంది వాష్రూమ్ అట్లా. ఇంకా బకెట్తోనే వాటర్ పోయటం అట్లా. సో అందుకని చెప్పేసి ఆ సెట్టింగ్ అంతా తీసేసి మళ్ళీ ఇంకా వేరేది పెట్టుకుంటున్నాము, కమోడ్ అది. సో చాలా డేస్ నుంచి కాల్ చేస్తున్నాము. సో వర్కర్స్ ఇంకా అదే రోజు అనమాట, ఇంకా సో మధ్యాహ్నం అదే టైంకి వచ్చారు. సో వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. సో లోపల అదంతా కూడా ఆల్రెడీ పగలగొట్టించి కూడా 1-2 months అవుతుంది. ఇప్పుడు దాని ఫిట్టింగ్ అనమాట. సో మళ్ళీ కొత్తగా నీట్గా మొత్తం చేస్తున్నారు. సో ఒక పక్కనైతే ఇంకా ఆ వర్క్ జరుగుతుంది అక్కడ. సాయి అది తిరగదు కన్నా అంత వెయిట్తో. ఇది చూపించిపోని ఏముంది, ఒక పక్కన 7 అంటే ధోని, ఇంకో ఎవరే అమ్మాయి ఇది ఆరలేదురా, డ్రై అవ్వలేదురా, మెత్తగా ఉంది. 18 అది తిరగదు అంత వెయిట్ మీద. తిరుగుతుంది రోయ్, తిరిగిందిలే. ఇంకా అప్పటికి ఇంకా అక్క వాళ్ళు కూడా వచ్చేసారు. సో ఇంకా అమ్మ వాళ్ళు రెడీ అయిపోతున్నారు కూడా వెళ్ళిపోవటానికి, ఇంకా వేరే పని కూడా ఉంది. ఇంక సో అది చూసుకొని వెళ్ళాలి అని చెప్పేసి కుకట్పల్లి అటు వెళ్తున్నారు. ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకా వరుసగా అందరికీ డబ్బులు ఇస్తుందన్నమాట. పిల్లలిద్దరికీ ఇచ్చింది, ఇంకా అది కూడా కాకుండా అక్కకి నాకు కూడా ఇస్తుంది. అక్క ఏమో నాకు వద్దులే అని చెప్పేసి సో ఆ అమౌంట్ కూడా ఇంకా సమన్వీకి ఇచ్చింది. సో మా ఇద్దరి అమౌంట్ కూడా వాళ్ళకి ఇడ్డీ బ్యాంక్లోకి వెళ్ళిపోయాయి అనమాట. సో అదే చూపిస్తున్నాడు అనమాట సాయి ఇక్కడ, వాడి కోసం 500 ఇచ్చింది అని చెప్పేసి. సో వాళ్ళు ఇక్కడికి వచ్చినా లేదు, మేము అక్కడికి వెళ్ళినా కంపల్సరీ మాత్రం డబ్బులు అయితే ఇస్తారు. సో ఇంకా అదే చూడండి సమన్వి, మా నలుగురివి కూడా మొత్తం కూడా కిడ్డీ బ్యాంక్లోనే వేసేసుకుంటున్నారు. సో ఇంకా లంచ్ అది అయిపోయింది, ఇంకైతే ఇంకా స్టార్ట్ అవుతున్నారు. ఇంకా కుకట్పల్లి వెళ్ళాలి, అక్కడ ఒక 1 hour వర్క్ ఉంది. దాని తర్వాత ఇంకా అటు నుంచి అటే ఇంకా ఓఆర్ఆర్ పోతారు, ఇక్కడికి రారనమాట. సో 11:30, 12 o'clock అట్లా వచ్చినట్లున్నారు. మళ్ళీ 2:30 వరకు వెళ్ళిపోతూనే ఉన్నారు. సో వాళ్ళు జర్నీ చేసినంతసేపు కూడా అయితే లేరు, బట్ ఇంకా కొంచెం అర్జెంట్ వర్క్ అయితే ఉందని చెప్పేసి ఇంకా దానికోసం వచ్చారు. అక్కడ తినొచ్చేసి మా కజిన్ అనమాట, చిన్న పిన్ని వాళ్ళ అమ్మాయి. సో ఇక్కడే జాబ్ చేస్తుంది, హాస్టల్లో ఉండదు. సో అమ్మ వాళ్ళు వచ్చారు రారా అంటే ఇంకా తను వచ్చింది. ఇంకా యాక్చువల్గా 4 వరకు అయినా ఉంటారులే అమ్మ వాళ్ళు అనుకున్నాం, కానీ కొంచెం ఇంకా లేట్ అవుతుంది, వేరే వాళ్ళని కూడా వేరే దగ్గరికి కూడా వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా 2 o'clockకే వెళ్ళిపోతున్నారనమాట. బాయ్ 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 బాయ్. This route avoids the road closure on Shilpa Layout Road. You are on the fastest route. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా మేమిద్దరము ఇంకా మౌలి మేము ముగ్గురమే ఉన్నాము. సో ఇంకా ఇక్కడైతే లంచ్ చేస్తున్నాము ఏవో మాట్లాడుకుంటూ.
ఇక్కడ వచ్చేసి అమ్మ గోరింటాకు ఉంటే ఇంకా అది రుబ్బి తీసుకొచ్చిందనమాట. సో పెట్టుకోండి అని చెప్పేసి ఇంకా సరే ఇంకా మీ ఇద్దరం పెట్టేసుకుంటే ఇంకా అక్క తీసుకెళ్తుందిలే, ఇంకా అక్క వాళ్ళని అక్కడ అత్తయ్య కూడా ఉందన్నమాట ఇంటి దగ్గర. సో వాళ్ళిద్దరూ పెట్టేసుకుంటారు, మన ఇద్దరం పెట్టుకుందాం బుడ్డి అని చెప్పేసి ఇంకా మేము ఇద్దరం అయితే పెట్టుకున్నాము. హాఫ్ అన్ అవర్ కూడా ఉంచుకోలేదండి, ఒక 45 మినిట్స్, హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ వరకే ఉంచుకున్నాము మేము అంతే. ఇంకా ఏదో ఒక పని ఉంటుంది కదా, సో ఇంకా వెంటనే అయితే కడిగేసుకున్నాము. సో నేనైతే కడుక్కున్న వెంటనే సమన్వి కూడా రెడీ అనమాట, అమ్మ కడిగేసుకుంది కదా అని. నార్మల్గా అయితే చాలా తక్కువ, చిన్నప్పుడు పెట్టుకునేదాన్ని కదా ఇలాంటి గోరింటాకు ఇవైతే. ఇప్పుడు మెహందీ కూడా చాలా తక్కువ, బాగా ఇంకా క్లోజ్ రిలేటివ్స్, బాగా క్లోజ్ పెళ్ళి అనుకుంటే తప్ప అసలు ఇప్పుడు మెహందీ కూడా పెట్టుకోవట్లేదు. మరి సమన్వికి చాలా ఇష్టం, ఇంట్లో ఎప్పుడు కోన్ పెట్టుకుంటూనే ఉంటుంది డిజైను. సో ఇంక ఇట్లాంటిది చాలా డేస్ తర్వాత పెట్టుకుంటుంది అనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మా హస్బెండ్ ఐస్ క్రీమ్ అది ఆర్డర్ చేశారు, సో తింటారు కదా అని చెప్పేసి. సో ఇంకా సాయి అదే అనమాట, ఇంకా వాడు నేనే సర్వ్ చేస్తానని చెప్పేసి వాడే బౌల్స్ అన్నీ తీసుకొచ్చి అంతా పెట్టేసి చూడండి అందరికీ అయితే ఇస్తున్నాడు. సో అప్పటికి ఇంకా లంచ్ చేసి ఒక 1 అవర్ 1.5 అవర్ అవుతుంది లేరా అని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఇంకా ఐస్ క్రీమ్ తింటున్నాము. ఇంక ఇక్కడైతే ఇంక అక్క వాళ్ళు కూడా స్టార్ట్ అవుతున్నారు. అక్క వాళ్ళ మామయ్య వచ్చారు, బావ రాలేదు. బావాను అత్తయ్య ఇంటి దగ్గరే ఉన్నారు. సో ఇంకా అక్కకి ఇంకా నెక్స్ట్ డే ఆఫీస్ ఉంటుందిలే, ఇంకా నైట్ కొంచెం ప్రిపేర్ చేసుకోవాల్సిన అన్నీ ఉంటాయి కదా, వెజిటేబుల్స్ అట్లాంటివన్నీ. సో ఇంక వెళ్తాంలే అని చెప్పేసి ఇంక స్టార్ట్ అయిపోయారు. ఇంకా మా చెల్లి కూడా ఇంకా నేను దారిలో ఎక్కడైనా మెట్రో దగ్గర దిగేస్తానులే, ఇంకా నేను కూడా వెళ్తాను లెక్క అని చెప్పేసి ముగ్గురు అయితే స్టార్ట్ అయిపోయారు. సో ఆల్మోస్ట్ ఇంట్లో కూడా బాత్రూమ్ వర్క్ అదైతే ఎండింగ్కి వచ్చింది. ఇంకా వాళ్ళు ఉన్నారు అక్కడ వర్క్ చేస్తున్నారు కదా అని చెప్పేసి అయితే మా హస్బెండ్ ఇంకా పైనే ఉన్నారు, ఇంకా క్యాబ్ అది బుక్ చేసుకున్నారు. ఇంక ఇది పైకి వచ్చిన తర్వాత ఇంక ఇల్లు చూడండి, ఇంక అన్నీ అక్కడే ఉన్నాయి, షింక్ నిండా గిన్నెలు ఇవన్నీ. సో ఇంక ఇవన్నీ అయితే ఫస్ట్ నీట్గా సర్దేసుకోవాలి. అండ్ ఇంకా వాష్రూమ్ పని అయితే అయిపోలేదు, జస్ట్ బట్ ఈరోజు పని మాత్రమే అయిపోయింది. ఆల్మోస్ట్ అది 2-3 డేస్ పడుతుంది. ఆ వెనక గోడకి అదంతా మళ్ళీ ప్లాస్టింగ్ చేయించి మళ్ళీ కొత్తది కమ్మోడు కొత్తది తీసుకొచ్చి ఫిట్ చేసి ఇంకా 2-3 డేస్ పని ఉంటుంది. బట్ ఈరోజు వర్క్ అయితే అయిపోయింది. రిమైనింగ్ బాత్రూమ్స్ కూడా అట్లానే కొంచెం లీక్ అవుతుంటాయి, సో అవి కూడా ఒకసారి చెక్ చేయండి అంటే వాళ్ళు జస్ట్ అయితే చెక్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే ఇది ఫిట్ చేయించుకుంటాము, ఇది మంచిగా సెట్ అయింది అంటే మళ్ళీ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని ఆ 2 బాత్రూమ్స్ కూడా మళ్ళీ చేయించుకోవాలి. చాలా పెద్ద పనే ఇది, వర్కర్స్ దొరకరు, ముందు ఎక్కువ డిమాండ్ చేస్తుంటారు. ఒక్క వర్కర్తో అయ్యేది కాదు, ప్లాస్టింగ్ చేసేవాళ్ళు అది ఒక 2-3 మెంబర్స్ కావాలి. బట్ తప్పదు కదా, చేయించుకోవాలి. ఇంక సో ఆ రోజు వర్క్ అయితే అయిపోయింది. నీట్గా వాళ్ళే అది ఆ మట్టి అదంతా కూడా ఎత్తేసి పక్కన పెట్టేశారు. సో దాని తర్వాత నేను ఇల్లు అది క్లీన్ చేసుకున్నాను. ఇంక నెక్స్ట్ అయితే ఇంక తర్వాత ఆ రోజంతా ఇంకేం షూట్ చేయలేదండి. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.